చూస్తున్నాం. ఏపీలో మరోసారి వైసీపీ నేతలు రోడ్డెక్కారు. డిఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చిన వైసీపీ పార్టీ డిఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తోంది వైసీపీ ర్యాలీలకి అనుమతి నిరాకరించారు పోలీసులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైసీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. గన్నవరం వైసీపీ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అడ్డుకున్నారు పోలీసులు. రోడ్డుపైకి రాకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టారు పోలీసులు. ఇక పోలీసులు నాయకుల మధ్య వాగ్వాదం కొనసాగుతుంది. గుంటూరులో అంబటి రాంబాబు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపైన అంబటి ఆగ్రహం వెలుగెక్కారు. టెంట్లని పీకేయడమే పోలీసుల డ్యూటీనా అంటూ సీరియస్ అయ్యారు అంబటి రాంబాబు. ఇక డిఎస్సీపై పోరాటం ఆపేదలేదు అంటున్నారు అంబటి రాంబాబు. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, ఎగ్జామినేషన్ ప్రక్రియలో, రిజర్వేషన్ల ప్రక్రియలో, స్పోర్ట్స్ కోటాలో అనేక రకాల అవినీతికి పాల్పడ్డారనేది వైసీపీ మాట. సో వైసీపీ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని సుమారుగా 4 రోజులుగా అడపతడప మాట్లాడుతూనే ఉన్నారు. 1-2 సందర్భాల్లో రోడ్డుపైకి ఎక్కి ఆందోళన కూడా చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనకు పిలుపునిచ్చిన వైసీపీ. ఒకసారి ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. ఇక వైసీపీ నిరసనల పైన అక్కడ జరుగుతున్న పరిణామాల పైన, తీవ్రత పైన మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? డిఎస్సీ నియామకం, డిఎస్సీకి సంబంధించిన ప్రక్రియ ఇంతటి వివాదానికి దారితీస్తుందని ఊహించారా? సో ఏం జరుగుతోంది? వైసీపీ నేతల డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఏం కోరుతున్నారు? కృష్ణమోహన్, సో వైసీపీ ఆందోళన ఎలా కొనసాగుతున్నాయి? వైసీపీ డిమాండ్స్ ఏంటి? ఈ డిఎస్సీ నియామక ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలు జరిగాయని వైసీపీ భావిస్తోంది? వైసీపీకి ఇప్పుడు పోలీసుల కౌంటర్ ఏంటి? రైట్. సో డిఎస్సికి సంబంధించిన నియామక ప్రక్రియకి వ్యతిరేకంగా కొడాలని మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ అక్రమంగా జరిగినటువంటి డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి, ఈ స్పోర్ట్స్ కోటాల్లో ఉన్నటువంటి అవకతవకల మీద ఎంక్వైరీ జరిపి నిజమైనటువంటి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఆ ఉద్యోగాలు కేటాయించాలని, డబ్బులకి అమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఇచ్చినటువంటి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి అభ్యర్థుల్ని తొలగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 4 నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ డిఎస్సికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమం పెట్టారు. దీన్ని కొడుకును కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అర్ధరాత్రి మా నాయకుల్ని ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చి, మీరు గనక ర్యాలీల్లో కానీ నిరసనల్లో కానీ పాల్గొన్నట్లయితే మీ మీద రకరకాల కేసులు కట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి పోలీస్ వ్యవస్థ మా నాయకులకి, మా కార్యకర్తలకి ఫోన్లు చేసి బెదిరించినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థతో ఆపేయగలము, పోలీసు వ్యవస్థతో ఏదైనా చేయగలము అనుకుంటే ఢిల్లీలో కేంద్ర మంత్రి విద్యార్థుల మీద దాడులు చేయించి ఆఖరికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎవరినైనా సరే ఎంత తొక్కి పెట్టాలనుకుంటే, ఏ రకంగా బంధించాలనుకున్నా కూడా అది మీకు సాధ్యం కాదు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టి
వీళ్ళని రెచ్చగొట్టి రేపు రాబోయే రోజుల్లో మీరు అధికారం కోల్పోయినాక మరి వీళ్ళ చేతిలో తీవ్ర పరాభవానికి. రైట్. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఏం జరుగుతోంది? డిఎస్సి నియామక ప్రక్రియ పైన వైసీపీ చేస్తున్న పోరాటాలు ఏంటి? వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? దీనికి అనుమతి లేదు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు నిరాకరించి పంపించేస్తూ ఉంటే ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి ఇక్కడ? బేసిక్ గా ఏపీలో వైసీపీ నేతలు అయితే ఈ రోజు పెద్ద ఎత్తున రోడ్లకు ఎక్కిన పరిస్థితి. ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం మీద కూడా వాళ్ళు తమ నిరసన తెలపాలి. డిఎస్సి పరీక్షల్లో అక్రమాలపై జరిగిన అవకతవకలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయో దాన్ని రాష్ట్ర వ్యాప్త ఈ రోజు నిరసనలకి పిలిపించిన పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం నిన్న రాత్రే చాలా మందికి నోటీసులు ఇచ్చింది. తర్వాత ఎవరు రోడ్ల మీదకి రావడానికి వీల్లేదని చెప్పింది. 144 సెక్షన్ పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ చాలా వరకు వైసీపీ నేతలు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి మనం చూసాం. చిన్న పెద్ద నేతలు కదా, మొత్తం సీనియర్స్ జూనియర్స్ తేడా లేకుండా మాజీ మంత్రులు అందరూ కూడా రోడ్డు మీదకి చేసిన పరిస్థితి. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రోడ్డు మీదనే బైఠాయించిన పరిస్థితి అనంతపూర్ లో. మరోవైపు ఇక్కడ చూసుకుంటే బొత్స సత్యనారాయణని ఆయన రాకుండా అడ్డుకున్న పరిస్థితి. ఆయన కూడా పోలీసులతో వాగ్వివాదం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే చాలా ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ కనపడిన పరిస్థితి. ఇప్పుడు గన్నవరం ఆఫీస్ దగ్గర అయితే చాలా ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అడ్డుకునే ప్రయత్నం చేశారు చాలా సీరియస్ గా. తర్వాత కొడాలి నానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్ల మీదకి రాకుండా బ్యారికేడ్లు పెట్టి పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టారు. చాలా ప్రాంతాల్లో పోలీసులకి నాయకులకి మధ్య వాగ్వివాదం చోటు చేస్తున్న పరిస్థితి. గుంటూరులో మాత్రం అంబటి రాంబాబు ఉన్నత నిరసన చేశారు. చివరికి ఆయన రోజా పువ్వులు తీసుకుని పోలీసులకి ఇచ్చే ప్రయత్నం చేసి ఆయన ఎక్కడికక్కడ నిరసన తెలిపే ప్రయత్నాన్ని అయితే చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఒకటి ఈ ఓవరాల్ ఈ ఎపిసోడ్ లో మాత్రం కొంత పోలీసులకి సంబంధించి తర్వాత ఐసీపీ నాయకులకు మధ్య కొంత ఆందోళన జరిగిన మాటైతే చాలా కనపడుతోంది. టెంట్లు పీకేయడం, పోలీసులు డ్యూటీనా అంటూ కూడా కొంతమంది సీరియస్ అయిన పరిస్థితి. సో అంటే ఓవరాల్ గా వైసీపీ ఏదైతే రోడ్ల మీదకి రావాలి, నిరసన చేయాలి, డిఎస్సి మీద ఒక రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నారు. అక్కడ పోలీసులు కూడా ఈ నిరసన దీక్షని పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం అయితే జరిగింది. కొన్ని చోట్ల గందరగోళమైన పరిస్థితులు జరిగాయి, కొన్ని చోట్ల తోపులాట్లు జరిగాయి, కొన్ని చోట్ల మాజీ మంత్రులకు అక్కడున్న లోకల్ లీడర్లకి పోలీసులకి మధ్య వాగ్వివాదం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకునేటైతే మిగతా ఇష్యూస్ ఎక్కడ కనపడిన పరిస్థితి అయితే మనకి లేదు. బట్ ఇనిహౌ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితే వైసీపీ శ్రేణుల మొత్తం మీద రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనోజ్, వాళ్ళ డిమాండ్స్ ఏంటండి? ఏం కోరుకుంటున్నారు? ఈ డిఎస్సి నియామక ప్రక్రియ పైన అవకతవకలు, అవినీతి అంటూ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? దీనికి పరిష్కారం కోసం బేసిక్ గా డిఎస్సి అవకతవకల మీద సిబిఐ విచారణకు చేయాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ తో పాటు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ కూడా రాజీనామా చేయాలనేది వీళ్ళు కోరుతున్న పరిస్థితి. సిబిఐ విచారణ ఇప్పటికే దీని మీద ప్రభుత్వం చాలా సార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. 5-6 సార్లు వివరణ ఇచ్చారు. ఒకవైపు జగన్ కొన్ని స్టేట్మెంట్లకి నారా లోకేష్ క్లియర్ గా ఓపెన్ గా నేను ఇక్కడే ఉంటాను, బహిరంగ సవాల్కి నేను సిద్ధం, నేను ఎక్కడైనా సరే మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు పలాంతరానికి నేను వస్తాను, మీరు కూడా రావచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ డిమాండ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కొంత ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. దాదాపుగా ఒక 3-4 నెలల నుంచి అయితే పరీక్ష జరిగి ఉద్యోగ నియామకాలు అయిపోయి దాదాపుగా 16,000 మంది కుటుంబాలు ఈ డిఎస్సి పరీక్ష జరుగుతున్న సమయంలో ఇప్పుడు జరిగి అంతా 1 year కూడా అయిపోయింది దాదాపుగా. ఆ సమయంలో ఇప్పుడు ఈ వ్యవహారం ఏంటి అనేది అక్కడ కొంతమంది ఇటీవల కాలంలో డిఎస్సి పరీక్షలు ఉత్తీర్ణులయ్యి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర బహిరంగ సభపై వైసీపీని
వాళ్ళు ప్రశ్నించారు. మేము సెలెక్ట్ అయ్యాం, ఏ నిబంధనలు సెలెక్ట్ అయ్యారు, తర్వాత అధికారులు కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు, ఎవరికి ఎందుకు రాలేదు అనే అంశాన్ని కూడా మీకు చెప్పి ప్రయత్నం చేసిన తర్వాత కూడా మీరు రాజకీయం చేయాలని చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మా 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 కుటుంబాల ఓట్లు మీకు అవసరం లేదా అంటూ కూడా వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు నిరసన తెలుపుతోంది వైసీపీ పార్టీ అంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉందా? ఈ అవకతవకలు జరగడానికి వాళ్ళు ఏదైనా చూపిస్తున్నారా? పబ్లిక్ అయినా కనీసం కన్వే చేస్తున్నారా? అంటే బేసిక్ గా వాళ్ళు చాలా ప్రూఫ్స్ చూపించారు, చాలా మంది అభ్యర్థులను కూడా పెట్టి చూపించే ప్రయత్నం చేశారు. దానికి కౌంటర్ గా ప్రభుత్వం కూడా చాలా క్లియర్ గా ఒక్కొక్క అభ్యర్థి పేరు చెప్పి, అంటే వైసీపీ ఏదైతే ఆరోపణలు చూపిస్తుందో పలాని వెంకట్రావు లేదు, పలాని సుబ్బారావు, లేకపోతే పలాని దుర్గేష్ లేదు, పలాని మస్తానయ్య, వీళ్ళందరికీ రాలేదని వైసీపీ ఏం చెప్పిందో వాళ్ళకి ఎందుకు రాలేదు, ఏ పరిస్థితులు వాళ్ళు రాలేకపోయారు అనే అంశాన్ని కూడా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. అక్కడ ఒక 2-3 డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించిన విషయంలో కూడా కొంత కాంట్రవర్సీ ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. స్పోర్ట్స్ కోటాలో ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన కొంత అవకతవకల వల్ల ఈ ఇష్యూ జరిగింది అనేది ఇష్యూ. ఇప్పుడు ప్రధానంగా దాని మీదనే పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎనీహౌ ఆ ఇష్యూ అయితే కొంత సీరియస్ గానే నడిచింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో దీనికి సంబంధించి అన్ని వ్యవహారాలు అయితే జరిగాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా డిఎస్సికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసనలు చేపడుతోంది. సో విజువల్స్ మీరు చూడొచ్చు, విజయవాడలో కొడాలి నాని అండ్ తిరుపతిలో నిరసన కొనసాగుతుంది, చిలుకలూరుపేటలో విడుదల రజని అండ్ కడపలో కూడా ఇదే రకమైన నిరసన కొనసాగుతుంది. అయితే ఎక్కడెక్కడ చూడొచ్చు, ఎక్కడ చూసినా పోలీసుల ఉద్రిక్తత కొనసాగుతుంది. ర్యాలీలకు అనుమతి లేదు అని చెప్పినా కూడా వైసీపీ పార్టీ ఆ ర్యాలీలను కొనసాగించడంతో పోలీసులు సైతం రంగప్రవేశం చేసి ఆ ర్యాలీలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వినూత్నంగా గుంటూరులో అంబటి రాంబాబు రోజా పువ్వులు ఇస్తున్నాడు అందరికీ. ఆ రోజ్ పువ్వులు ఇస్తూ ఆ పోలీసుల దగ్గర నుంచి మేము శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్నాం అన్నట్టుగా ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ సంఘటన పైన వైసీపీ నేత మరికొంతమంది మాట్లాడుకొచ్చారు. సో చిత్తూరు నుంచి భరత్ వైసీపీ నేత మాట్లాడిన మాటలు ఉన్నాయి, ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలో జరిగినటువంటి అవకతవకలను ఉద్దేశించి విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఘోరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉందో దానికి వ్యతిరేకంగా గడిచిన 3 రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఈ రోజున రాష్ట్రం అంతటా కూడా ర్యాలీ చేసి ఆ డిఎస్సి పరీక్ష అవకతవకలు కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలనేటటువంటి డిమాండ్తో, అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని ఇవ్వాలని కోరుతూ బట్ అంబటి రాంబాబు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ పోలీసులకి రోజ్ పూల్ని ఇస్తూ శాంతియుత నిరసన తెలుపుతున్నామన్న రకంగా ఆయన స్టైల్ ఆఫ్ నిరసన కొనసాగుతుంది. అసలు అంబటి రాంబాబు ఎటువంటి నిరసన వ్యక్తం చేశారు, ఆయన కూడా మాట్లాడుకొచ్చారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ ఫీజు బకాయిలు చెల్లించాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పదే చాలా సందర్భాల్లో మేము చెప్తూనే ఉన్నాం. నిరాహార దీక్ష సందర్భంలో చెప్పాం, ర్యాలీ సందర్భంలో చెప్పాం, అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చాం. డిఎస్సి ఎగ్జామ్స్లో తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో తీవ్రమైన అవకతవకలకు పాల్పడింది. అది కూడా సాక్షాత్తు నారా లోకేష్ గారి కోసమే దీనిలో అవకతవకలు సృష్టించారు. ఎందుకంటే యువగలంలో ఎవరైతే నారా లోకేష్ వెంట నడిచారో వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వటం కోసం స్కామ్ను ఒకదాన్ని సృష్టించి వారికి కావాల్సినటువంటి వారిని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారనేది మా ఆరోపణ, అభియోగం. ఇంకా పేపర్ కూడా లీకేజ్ చేశారని దానికి మేము స్పష్టమైనటువంటి ఆధారాలు చెప్పాం. నెంబర్ 1, అవుట్ సోర్సింగ్కి పేపర్ అప్లోడింగ్ చేసే విధానాన్ని ఇచ్చారు. ఆ అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి వ్యక్తికే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అక్కడే అర్థమైపోయింది. రైట్, ఇది అంబటి రాంబాబు వర్షన్. సో స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది, స్పోర్ట్స్ కోటాలో తప్పిదాలు జరిగాయి అనేది
వాళ్ళంతా చెప్తున్నమాట. సో వైసీపీ శ్రేణులు ఎక్కడెక్కడ కూడా ఇంకా ఆందోళన చేపడుతూనే ఉన్నారు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒకసారి వివిధ ప్రాంతాల నుంచి ఆందోళన సమయంలో పోలీసులు లాఠీ చార్జ్ కానీ అంటే డైరెక్ట్గా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని కొట్టి పంపించలేదు, కొన్ని సందర్భాల్లో అలా జరిగింది. కానీ అక్కడ నిరసనకి పర్మిషన్ లేదు, ర్యాలీకి పర్మిషన్ లేదన్నా కూడా వైసీపీ నేతలు చేస్తున్న ర్యాలీకి సంబంధించి ఆ దృశ్యాలను చూద్దాం. డిఎస్సీ నియామకాలలో భారీ అవినీతి జరిగిందంటూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరాహార దీక్షలు చేస్తూ ర్యాలీ కూడా ఇవాళ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మోహిత్ ఒకసారి మాట్లాడుతుంది. చెప్పండి సార్, ఎలా చూస్తున్నారు? డిఎస్సీ మీద ఈరోజు నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీడీపీ అనుచరులు కలిసి కొన్ని వందల కోట్లకి వేల ఉద్యోగాలు అమ్ముకోవడం జరిగింది. ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక చిన్న తప్పు జరిగితేనే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ఒక మంత్రి రాజీనామా చేశాడు. అదే వీళ్ళు పాపాలు చేసి ఇన్ని వందల కోట్లు వాళ్ళ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చి డబ్బులు తీసుకొని ఇచ్చిన ప్రూఫుల్లో ఆడియో వీడియోలు దొరికినా కూడా వీడియో వరకు చర్యలు ఎక్కడ లేవు. దీని మీద నిరసనగా నారా లోకేష్ గారు రాజీనామా చేసేందుకు మా పోరాటం మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మీద ఖచ్చితంగా జరుగుతుంది. తప్పకుండా చంద్రగిరి గడ్డ నుంచే వాళ్ళకి ఉద్యమం ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తామని తెలియజేస్తున్నా. ఈ రోజు కేవలం మీరు రాజకీయ పబ్బం కట్టుకునేందుకు ఈ ర్యాలీ చేపట్టారంటూ కూడా కుప్పంలో కూడా ఇవాళ ఆడగా వైసీపీ నిరసన ర్యాలీని కూడా పోలీసులకు అనుమతి లేదంటూ కూడా అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? డైరెక్ట్ గా ఆడియో వీడియో ప్రూఫ్లతో వాళ్ళు దొరికిపోయినా కూడా డైరెక్ట్ గా ఒక వ్యవస్థలో పనిచేసే వ్యక్తికి ఫస్ట్ ర్యాంకులు సెకండ్ ర్యాంకులు వచ్చి కోర్టులో కేసులు ఉన్నా కూడా అంతకన్నా వాళ్ళు తప్పు చేశారనే ప్రూఫ్ ఏముంటుందని ఇక్కడ నుంచి అడుగుతున్నా. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పోలీసులు అణచివేతకు ఏమాత్రం భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. కొన్ని వందల బస్సులు ఆపేస్తున్నారు అన్ని చోట్ల, అయినా మేము భయపడము. మా కార్యకర్తలు ఈ రోజు సుమారు 10,000 మంది పైగా వచ్చి నిరసన చేశారు. మీరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇంకా ఉద్యమాలు తీవ్రమవుతాయని తెలియజేస్తున్నా. మీ ర్యాలీలో కానీ నిరసనలో కానీ ఎక్కడే కానీ విద్యార్థులు లేదు, రౌడీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారంటూ కూడా ఎమ్మెల్యే ఆరోపించినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే గారు అవినీతిలో కూరుకుపోయారు. ఆయనకి పోరాటాల గురించి ఏమీ తెలియదు. మీరు భూముల గురించి కబ్జాల గురించి అడిగితే ఆయన బాగా చెప్తాడు, పోరాటాల గురించి అడిగితే పాప ఆయన ఇంకో బిజీగా ఉన్నాడు కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు నిరసన ర్యాలీలో ఎంతమందికి వచ్చారు? 10,000 మంది పైగా ఈ రోజు మన మొత్తం కూడా కార్యకర్తలు రావడం జరిగింది. కొన్ని బస్సులు, కొన్ని వందల బస్సులు పోలీసులు మంగాపురం కాడ అన్ని చోట్ల ఆపున్నారు. అయినా కూడా దాటుకొని ఇన్ని వేల మంది వచ్చారంటే నిజంగా మా చంద్రగిరి ప్రజలందరికీ ఎప్పుడు వందనం చేసి ఆ రుణంతో ఉంటామని తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఎదుగుతే డిఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయి, దానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా నిరసన ర్యాలీలో మోహిత్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలకు ఏ స్థాయిలో జరిగాయో దానికి నిదర్శనమే ఇవాళ వైసీపీ పార్టీ పిలుపునిచ్చినటువంటి ర్యాలీలో వచ్చినటువంటి జనసందోహం చూస్తేనే అర్థమవుతుంది. విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ఎంతటి ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారనేటువంటి అంశాన్ని ఈ ర్యాలీనే ప్రభుత్వానికి ఒక కనువిప్పు అవుతున్నట్టు కూడా మోహిత్ రెడ్డి అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా డిఎస్సీలో జరిగినటువంటి ఈ యొక్క అక్రమాలపైన తక్షణమే బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. అదే రకంగా పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగాన్ని సక్రమైన రీతిలో డిఎస్సీ నియామకాలు చేపట్టాలంటూ కూడా మోహిత్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, చంద్రగిరి.
పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగైనా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.